ఈ దినాల్లో ఏం జరుగుతుందంటే విశ్వాసము చల్లగిపోయింది, లేకపోతే విశ్వాసము లేకుండానన్నా పోయింది. ప్రభు చెప్పాడు, నా ఆఖరి దినాల్లో విశ్వాసాన్ని కనుగొనగలనా అంటే అలా అయిపోతారు మనుషులు. విశ్వాసం ఇవ్వాలగా చెప్పారు. శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి, చర్చలు కొలబడతా ఉన్నారు, ప్రార్థన చేసుకోవటం లేదు. మనకు బాగా ఉంది కానీ అనేక స్థలాల్లో క్రైస్తవులు భయంకరమైన హింసలో ఉన్నారు. మనకేమర్థమవుతుంది? ఏదో పనులు చేసుకున్నాం, జీవిస్తున్నాం అనుకున్నాం కానీ ప్రభు వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే 4వ వచనంలో, 15వ అధ్యాయం 4వ వచనంలో, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవుని యొక్క ఉద్దేశం ఉంటేనండి. ఆదాముని చేసినప్పుడు దేవుడు ఆదాముని ఇలా ఆశీర్వదించాడు. ఏమైనా ఆశీర్వదించాడంటే చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఏంటంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని చాలు. ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, లోపరచుకోండి. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క బ్లెస్సింగ్ ఈ మాటలోనే ఉన్నది. ఆది మానవుణ్ణి ఆయన చేసినప్పుడు నీవు ఫలించాలి అన్నాడు. రెండవది యోహాను సువార్త 15వ అధ్యాయంలో 6 రకాల మనుషుల గురించి ప్రభు చెప్పాడు. నేను చదివినటువంటి లేఖనాలు 1 నుంచి 8 వచనాల్లో 6 రకాల మనుషులు, భూమి మీద 6 రకాల మనుషులు ఉన్నారు. యేసయ్య చెప్పిన మాటను బట్టి, 1 ఆయన యందు నిలిచి ఉంటే ఫలిస్తారు, నెంబర్ 1. రెండవది పనికిరాని తీగలు ఆయన తీసివేస్తే ఎక్కువగా ఫలిస్తారు. 2వ వచనంలో ఉన్నది చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలి అని దానిలోని పనికిరాని తీగలను నేనే తీసివేసేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినాలి, చాలా జాగ్రత్తగా. ఒక్కొక్క మాట 1,00,000 రూపాయలు అనుకొని విద్యార్థులు మనసు పెట్టి వినండి. 1 ఫలించేటువంటి వ్యక్తులు. ఫలించేటువంటి వ్యక్తులు ఏం చేయాలంటే యేసయ్యలో నిలిచి ఉండాలి, నెంబర్ 1. రెండవ రకము మరి ఎక్కువగా ఫలించేవారు. ఎందుకంటే ఫలించటము ఒక వ్యక్తి ప్రారంభిస్తే, వినండి, ఫలించటం అంటే చెప్తారు, ఆయన యందు నిలిచి ఉండాలి. ఫలించాలంటే ఏం చేయాలి? ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఏంటో తర్వాత చెప్తారు. ముందు 6 రకాల మనుషుల గురించి చెప్తారు. వింటున్న మనము ఈ 6 కేటగిరీల్లో ఏ కేటగిరీలో ఉన్నామో మీరు ఈ రాత్రి నిర్ణయం చేసుకోవాలి. 1 ఆయనలో నిలిచి ఉండి ఫలిస్తాము. నిలిచి ఉండి ఫలిస్తున్నాము కానీ పనికిరాని తీగలు ఉంటున్నాయి. ఇంకా ఏమంటున్నాయి? పనికిరాని తీగలు, గొడవలు, ద్వేషాలు, అసూయలు, కలహాలు, ఒకరి మీద ఒకరికి స్వార్థపూరితమైన విధానాలు, ఇవన్నీ పనికిరాని తీగలు. నీకు ఆయనలో నిలిచి ఉంటే ఫలిస్తా ఉంటావు. నెంబర్ 1 ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నిలిచి ఉండి ఫలిస్తా ఉంటే కొన్ని పనికిరాని తీగలు ఉన్నా కూడా ఆయనే వాటిని తీసివేస్తాడు, నువ్వు ఎక్కువగా ఫలిస్తావు. ఇంతవరకు అర్థమైందని చెప్పండి. ఆయనలో నిలిచి ఉంటే ఏం చేస్తావు? ఫలిస్తా ఉంటావు. నెంబర్ 1.
ఇది కానీ నీ జీవితంలో జరుగుతూ ఉంటే పనికిరాని తీగలనే ఉంటాయి. ఖచ్చితంగా ఉండే మనుషులు కనుక, మనస్సు ఉన్నది కనుక, శరీరం ఉన్నది కనుక, రక్తం ఉన్నది కనుక, ఖచ్చితంగా సాతాను కూడా ఉంటాడు కనుక పనికిరాని తీగల్ని మనలో పెడతానే ఉంటాడు వాడు. మన వల్ల కాదు, ఆయనే వాటిని కత్తిరించేస్తా ఉంటాడు. అప్పుడు ఎక్కువగా ఫలిస్తూ ఉంటాడు. మూడవది బహుగా ఫలిస్తాం. 7వ వచనంలో ఉంటుంది. 7వ వచనంలో చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును, మీరు బహుగా ఫలిస్తారు. అలా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపడుతున్నాడు. మీరు అడిగినప్పుడు ఆయనకి ఆయన ఇస్తూ ఉంటాడు. ఒకటి, ఫలించాలి. ఫలించాలంటే యేసయ్య తండ్రి అయిన దేవుడు ఆదామును ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, అంటే ఎక్కువగా ఫలించాలి. ప్రియదర్శిని ఏంటది? ఎక్కువగా ఫలించాలి. మూడవది బహుగా ఫలించాలి. ఈ ముగ్గురు మంచి కేటగిరీ దేవుడు రాజ్యం చేస్తారండి. ఇంకొక మిగతా ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఎవరయ్యా అంటే బయట పారవేయబడేవాడు. నెంబర్ 1, వాళ్ళని బయటికి ఫలించలేటువంటి ఏ చెట్టునైనా కొట్టేసి బయట పడేస్తారు. సృష్టిని ఏదైనా ఫలించకపోతే అది వేస్తే, చెట్టు కానీ, పెట్ట కానీ, మనిషి కానీ, గొడ్డు కానీ, కోత కానీ, ఏదైనా సరే అది ఫలించట్లేదు అంటే దాన్ని కొట్టివేస్తాం. సరే, ఒకటి దాన్ని బయట పారవేస్తాం. ఫలించేటువంటి లైన్లో లేకపోతే నిన్నేం చేస్తాడు దేవుడు? బయట పారవేస్తాడు. నెంబర్ 1. రెండవది, ఎండిపోవటం మొదలు పెడతారు. ఎవరైతే దేవుని ద్వారా బయట పారవేయబడ్డారో వాళ్ళు ఏమవుతారు? ఎండిపోవటం మొదలు పెడతారు. ఈ బయట పారవేయబడిన స్టేజ్లో కానీ, ఎండిపోయే స్టేజ్లో కానీ దేవుడి దగ్గరికి వచ్చి మొదలుపెట్టగలిగితే మళ్ళీ ఆయన ఫలించడానికి లైన్లో పెడతాడు. ఈ 2 స్టేజీల్లో కూడా గ్రహింపు లేకుండా ప్రతిదీ కాలిపోతాడు. 6 రకాల మనుషులను నేను మీ ముందు పెట్టాను. ఒకటి, ఫలించేవారు. రెండవది, ఎక్కువగా ఫలించేవారు. మూడవది, బహుగా ఫలించేవారు. ఇది దేవుడు మానవునికి ఇచ్చిన ఆశీర్వాదం. ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, నిండించి లోపరుచుకో. ఇది ఎవరిలో ఉన్నాయి అంటే, ఆదాము స్వతంత్రించుకోలేకపోయాడు. అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు నేటి వరకు కూడాను ఈ యొక్క ఫలించటము, ఎక్కువగా ఫలించటము, బహుగా ఫలించటం అనేది జరగలేదు. కారణం ఏంటంటే వారు యేసునందు నిలిచి ఉండలేకపోయారు. నా యందు ఎవరు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు. ఓకే, జాగ్రత్తగా రండి లైన్లోకి. యేసునందు నిలిచి ఉండటము అంటే ఏమిటి? యేసయ్య చెప్పాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో. ప్రభు అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం చదవమ్మా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందు నిలిచుండు. నెంబర్ 1, స్తోత్రం చెప్పండి. ఆయన నాలో, నేను ఆయనలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలా? ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగాల. ఓకే, అది చెప్పండి. ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగటానికి అర్హత ఏంటి? మనము యోగ్యంగా శరీరము తిని ఆయన రక్తం తాగాలంటే అర్హత ఏంటి? ప్రతి నెల మనం చెప్పుకుంటా ఉంటారు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మీరు పరీక్షించుకొని ప్రభు శరీరం తింటున్నాను, ప్రభు రక్తం తాగుతున్నానని భయంతో మీరు తీసుకోవాలి.
అంతేగాని ఏదో చిన్న చిన్న ఆటంకాలు అడ్డుపెట్టి ప్రభుని తోసివేయకూడదు. ప్రభు చాలా కోపడతాడు. నా రక్తాన్ని నెట్టివేసి నన్ను తొక్కివేసి నువ్వు వెళ్తావా అంటాడు. ఇది చాలా కఠినమైన మాట. పల్లకాడే నీ తీర్పు అనేది నీకు ప్రారంభమవుతుంది. నీ తీర్పు నువ్వే తెచ్చుకోవాలి. లోబడతామా తిరస్కరించడమా? ఎవరైనా ఈ మాటను గ్రహించాల్సిందే. నమ్మరు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటా. ఎవడైనా నా యందు నిలిచి ఉంటేనే కానీ వాడు ఫలించాడు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఆయన యందు నిలిచి ఉన్నామా లేదా? సరే, ప్రభు అంటున్నాడు ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగితే మీరు నా యందు ఉంటారని చెప్పాడు. దానికి అర్హత లేదు. బల్లారాధనలో పాల్గొనటం, శరీర రక్తాలు స్వీకరించడానికి అర్హతలు ఏంటంటే మొదటగా మనము ప్రార్థనకి రావాలి. మెయిన్ శనివారము ఆదివారం. ఏ విశ్వాసి అయిన వారి జీవితంలో ఒక్క శనివారం కానీ ఒక్క ఆదివారం కానీ కోల్పోయారంటే వారం రోజులు కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్టేవాడు. నమ్మండి. ఎందుకంటే నీ ఆరోగ్యము, నీ ఆశీర్వాదము, నీ సమస్తము దేవుని మందిరంలో నుంచి తీసుకెళ్లాల్సిందే. దేవుని మందిరాన్ని వెనక వేసి, ఆ విశ్రాంతి దినాన్ని ఆదివారాన్ని వెనక వేసి వెళ్తే నీ కష్టం నువ్వే అనుభవించాలి. దేవుడిచ్చేది నీకేం దొరకదు. ప్రతి వారము విశ్రాంతి దినము, పునరుత్థాన దినము దేవుని సన్నిధిలో గడపకపోతే నీ కష్టములు వేగగా దేవుని ఆశీర్వాదం అందులో ఉండదు. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశావు. విశ్రాంతి దినములో ఆయన ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. శనివారాన్ని నిర్లక్ష్యం చేసి ఇంటికాడ ఉండి నువ్వు వారమల్లా కష్టపడు, నీకు వడ్డీ చెయ్యి ఏమీ ఉండదు. శనివారము విశ్రాంతి దినము. దేవుడు విశ్రాంతి తీసుకొని నీ జీవితానికి, నీ కుటుంబానికి కావలసినంత శనివారంలో దాచిపెట్టాడు. ఆయన విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాడు. దానికి మనము లోబడి శనివారం వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసి, అయ్యా నాకు లోటుగా, అయ్యా నాకు బాధ్యతలు ఉన్నాయ్యా, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయ్యా, అనారోగ్యం ఉందయ్యా అని ఆయన అడుగుకొని తీసుకుని నువ్వు బ్రతకాలి. నిర్లక్ష్యం చేస్తూ ఏం చేసేవంటే నువ్వు నాకు ఇచ్చేది ఏంటి, నేను బ్రతకలేనా అని యాకోబులాగా దేవుడిని తిరస్కరించి పట్టణంలోకి వెళ్ళి ఎండకు ఎండి వానకు తడిసి దిక్కులేని వాడి మొత్తం ఎక్కువ ప్రేమ దాటించి కుంటివాడిగా నిలబడినట్టుగా అయిపోతావు. నా మాటలు మీరు దయచేసి వినాలని నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను. ఈ చివరి దినాలలో నీ విశ్వాసం చల్లారిపోయి శనివారం ఏంటంటే నేను ఎండకు పనిచేసి వచ్చాను, ఆ విశ్రాంతి తీసుకుంటావు. ఎంత ఎండలోనైనా పనిచేస్తావు, ఎంతైనా కష్టపడతావు. ఒక్క గంట శనివారం వచ్చి దేవుని మాటలు విని దేవునికి చెప్పాలని చెప్పి ఆయన ఇచ్చేది తీసుకొని వెళ్ళలేవు. కనుక నీవు మొట్టమొదట ఆయనలో నిలిచి ఉండాలంటే, నేను బాప్తిజం ఇచ్చినప్పుడు కూడా మీ దగ్గర మాట తీసుకుంటాను. శనివారం ఆదివారం ప్రార్థనకు రావాలని మీరు మాట ఇచ్చారన్న నాకు కాదు, పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చారు. కనుక నా జీవితంలో చెప్తున్నాను, నేను ఏ రోజు ప్రార్థనకి వెళ్ళానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏనాడు కూడా ఆ శని ఆదివారం నిర్లక్ష్యం చేయలేదు. నేనే మీకు సాక్ష్యం. నా ప్రాణం గిలగిలలాడుతూ ఒక్క 5 నిమిషాలు లేట్ అవుతుందని నేను కొట్టుకురాడుతున్నా. ప్రాణం ఎంత నిర్లక్ష్యం అంటే ప్రార్థన అంటే. కనుక మొట్టమొదట నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి అంటే ఈ క్రమాన్ని పాటించాలి. విశ్రాంతి దినము, పునరుత్థాన దినము. నెంబర్ 2, వాక్యానికి చెవియొగ్గి వినాలి. రెండవది, ఇక్కడికి వచ్చి కూర్చొని నిద్రపోయి వెళ్తే ఉపయోగం లేదు.
దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేది నువ్వు గ్రహించాలి. నువ్వు లోకంలో టీవీలకి చెవి ఎక్కుతావు, రాజకీయాలకి చెవి ఎక్కుతావు, లోకంలో ప్రతి మాటకు చెవి ఎక్కి చాలా జాగ్రత్తగా గమనిస్తావు. నువ్వు తిట్టేవాళ్ళ తిట్లు కూడా మరి జాగ్రత్తగా వింటావు. నీకు విరోధంగా మాట్లాడేవాళ్ళ మాటలు కూడా భలే వింటావు. వాక్యం మాత్రం వినలేదు. ఇది ఈ వాక్యం దేవుడి దగ్గరికి వచ్చి వాక్యం వినలేని స్టేజ్ ఏంటంటే ఎండిపోవడానికి అదే ప్రారంభం. బయట పారవేయబడి ఎండిపోవడానికి ప్రారంభం. అది వాక్యం నీకు ఎక్కట్లేదా? వాక్యం వింటా ఉంటే మత్తుగా ఉందా? వాక్యం వింటా ఉంటే అసలు ఏం అర్థం కావటం లేదా? బయటికి నెట్టి వేయబడి ఎండిపోయే స్టేజ్లో వస్తున్నామని అర్థం. ఒకటి జాగ్రత్తగా వినాలి. నువ్వు ఫలించకపోవడానికి కారణం ఏంటంటే శనివారం ప్రార్థన మానేస్తున్నావు, ఆదివారం ప్రార్థన మానేస్తున్నావు, స్త్రీల కొనడానికి అసలే మానేస్తా ఉన్నావు, ఉపవాసం కొనాలంటే అసలు నీకు లెక్కే లేదు. ఎక్కడన్నా కాస్త భోజనాలు పెడుతున్నారంటే మాత్రం వచ్చి అక్కడ అటెండ్ అవుతావు చక్కగా. అది ఆ తయారీ, ఆ పని పూర్తి చేసినా వెళ్ళిపోతావు. దేవుడి వాక్యవద్దు నీకు, ఆదివారం ప్రార్థనవద్దు నీకు, శనివారం ప్రార్థనవద్దు నీకు, భోజనం మాత్రం కావాలి. నిజమేనా నేను మాట్లాడేది? నేను నిజమే మాట్లాడుతున్నా, చూస్తున్నాను ఇక్కడ. వాక్యం వద్దు. ఎందుకు వాక్యం? నీవు ఫలించకపోవటానికి ఈ తప్పులు చేయటమే కారణమని దేవుని సేవకుడిగా దేవుని ఆత్మ దగ్గర నుంచి ఈ మాటలు తీసుకొని నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నా. మీ ఈనాటి పరిస్థితికి, ఈ భయంకరమైనటువంటి వ్యాధులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, బిడ్డలు లోబడకపోవటానికి కానీ, కుటుంబంలో శాంతి లేకపోవటానికి కానీ ఇవే కారణాలు. నెంబర్ 1, దేవునిలో నువ్వు నిలిచి ఉండకపోవటానికి మొదటి కారణం ప్రార్థన మానేస్తా ఉన్నావు. కనీసం నీ పిల్లలను పంపటానికి కూడా నువ్వు ప్రయత్నం చేయలేకపోతున్నావు. నీ పిల్లలను పంపటానికి నీకు భయం ఉంది, అమ్మా ఇల్లు అని పిల్లలు పంపగలుగుతున్నావా? ఎంత నిర్లక్ష్యం అంటే దేవుడు అంటే. దేన్ని నిర్లక్ష్యం చేస్తావు? నువ్వు వెళ్ళి పనిని నిర్లక్ష్యం చేస్తావా? నువ్వు వెళ్ళే బడికి నిర్లక్ష్యం చేస్తావా? నువ్వు వెళ్ళే ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తావా? నువ్వు తినే రేషన్ నిర్లక్ష్యం చేస్తావా? నువ్వు తీసుకునే పెన్షన్ నిర్లక్ష్యం చేస్తావా? వీటన్నిటికంటే తోసివేయబడింది దేవుని ప్రార్థన కదా నీ దృష్టిలో. దేవుని వాక్యం అంటే అస్సలు లెక్కలేదు కదా. కనుక దేవునిలో నిలిచి ఉండకుండా పక్కకి వెళ్తున్నావు, బయట పారవేయబడే స్టేజీలో ఉన్నావని దేవుని సేవకుడిగా నేను నిన్ను బలముగా హెచ్చరిస్తున్నాను. ఒకటి, ఫలించాలంటే నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే బలలో పాల్గొంటాలి. బలలో పాల్గొందాలి అంటే నీవు మొట్టమొదట దేవుని మందిరానికి క్రమముగా రావాలి. దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా విని దాచుకోవాలి. ఈ వాక్యములో దేవుడు నన్ను ఏ విషయం హెచ్చరించాడు అది నీకు అర్థం కావాలి. ఏ విషయం హెచ్చరిస్తున్నాడు దేవుడు ఆత్మతో? నిజమే, నేను ఆదివారం రావట్లేదు, ప్రభువా క్షమించు. ఈ నొప్పి బయలుదేరిందా నీ గుండెలో? దేవుని ఆత్మ ఈ మాట మాట్లాడుతూ ఉండగా ఈ నొప్పి ఉన్న గుండెలో నిజమే నిజమే ప్రభువా, ఈ లోపము నాలో ఉందయ్యా, క్షమించయ్యా అనేటువంటి దుఃఖమేమన్నా కొంచెం నొక్కిందా ఈ వాక్యం నీలో? అలాగైతే నొక్కకపోతే నువ్వు బయట పారవేయబడటానికి సిద్ధంగా ఉంటావు. గుర్తుపెట్టుకో, చాలా దూరం వెళ్ళిపోతున్నావు. ఇప్పటికే ఏదో మనిషిలాగా వస్తున్నావు కానీ నీకు వాక్యమే అర్థం కావట్లేదు. పాలు తాగకపోతే బిడ్డ ఎలా బతుకుతాడంటే, పాలు తాగకపోతే బిడ్డ ఎలా బతుకుతాడు? కనుక వాక్యము ఆత్మీయ జీవితానికి పాల లాంటిది. నిర్మలమైన వాక్యము పాల వలన
రక్షణలో ఎదగాలి విశ్వాసం. ఈ పాలు నీకు ఎక్కవు, ఈ పాలు తాగినా ఇవ్వడం నీకు, ఎలా ఎదుగుతావు? కనుక ప్రార్థనకు వచ్చి వాక్యాలు వినాలి. రెండవది విన్న వాక్యం నిన్ను గుర్చాలి, నీకు నొప్పి పుట్టాలి, నీ లోపం నీకు అర్థం కావాలి, నీ తప్పు నీకు తెలియాలి. తర్వాత దేవుడి దగ్గర క్షమాపణ వేడుకోవాలి. అప్పుడు నీకు తిరిగి రావడానికి దేవుడు ద్వారా తెలుస్తాడు, క్షమిస్తాడు. ఆయన భలే జాలి కలిగిన దేవుడు అండి. పేతురు దుమ్మానబద్ధం ఆడతాడు, నేను ఎరగను ఆయనలో నేను ఎవరు అంటాడు. ఇల్లే ప్రభు వెనకది చూసేసరికి గుడ్డు పగిలిపోతాయండి. పేతురికి వెంటలంతా గుర్తొచ్చింది. రాత్రి ఏం చెప్పావు? నా కోసం ప్రాణం పెడతానన్నావు కదా, ఎనగవా పేతురు అన్నట్టు అంతే. ఆ గొప్పలు సాటుకెళ్ళి బోర్ని ఆడటం మొదలు పెట్టాడు. ప్రభు పర్వాలేదు తిరిగిరా, అవకాశం నుంచి ఆ తలుపు తెచ్చాను. ఏమైనా బిడ్డ, చాలా దూరం వెళ్ళిపోయావేమో, దేవుడు బయట పాలు వేయకపోవడానికి సిద్ధంగా ఉన్నాడేమో, ఎండిపోవడం ప్రారంభించేవేమో, జాగ్రత్త, ఇప్పటికైనా తిరిగిరా. ఈ వాక్యం నీకు అర్థమైతే, ఈ వాక్యం నీకు గుచ్చుకుంటే, ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి పెడితే ఖచ్చితంగా నీ హృదయము పాలిస్తుంది. సరే, దేవునిలో నిలిచి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, నీ మనస్సు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలించటము 3 మెట్లండి. బాగా అర్థం చేసుకొని మాటలు. ఒకటి శారీరకంగా ఫలించాలి. ఏంటంటే, నాకు నన్నే చూసుకోండి, నేను లోకంలో ఉన్నప్పుడు అన్ని బాధలే, తలకాయ నొప్పులు, భయంకరమైన బాధలు, ఏ ఆవేదనలు, ఇలాగ కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు. ఏమంటే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం వచ్చింది. 20 సంవత్సరాల క్రితం షుగర్ వచ్చింది అన్నారు నాకు. 2005లో తొమ్మిదిలో పనిచేసినప్పుడు డౌట్ వస్తే పరీక్ష చేసుకుంటే షుగర్ అటాక్ అయిందన్నారు. అంతకుముందే కొట్టపాట్లు పనిచేస్తుంటే బీపీ వచ్చింది అన్నారు నాకు. విపరీతమైన తలకాయ నొప్పి. 20 సంవత్సరాల నుంచి బీపీ షుగర్ ఉన్నా కూడాను దాన్ని అలా తొక్కి పెట్టి ఆనందంగా బ్రతుకుతున్నాను నేను. అది నన్ను ఏం చేయలేకపోతుంది, అదే తడుస్తున్నా. నేనంటే అంతే భయం. నిజంగా చెప్తున్నాను, నేను 76వ సంవత్సరం వచ్చింది నా జీవితంలోనికి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అంటే కాంటెంట్లని వయసును బట్టి అరిగిపోయినప్పుడు వస్తాయి, అంతేగాని ఐఆమ్ హెల్తీ పర్సన్, చాలా ఆరోగ్యంగా ఉంటాను. ఇది శారీరకంగా ఫలించడం అంటే. రెండవది మానసికంగా కూడా ఫలించాలి. మానసికంగా ఫలించకపోతే బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, అబ్బాయి బట్టలు ఇంట్లో లేదు, బట్టలు మంచు మీద లేదు, బట్టలు తీసుకొచ్చి ఏడు దగ్గరికి పెట్టాను రెడీగా అన్నాడు. ఫలించకపోతే ఏం చేస్తాడు? అక్కడ పడిపోతుంది. ఏంటి ఇంటికి వెళ్ళి తెచ్చిందా కాదు, మంచు మీద ఎక్కిందా కాదు, బట్టలు ఏడు దగ్గర ఉంది. నువ్వు ఫలించకపోతే వేసేస్తా. కనుక మానసికంగా నువ్వు ఫలించాలి. మానసికంగా ఒక మాట చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 దగ్గర నుంచి చదువమ్మా. మరియు ఒకప్పుడు దూరస్తులు, గతకాలంలో దేవునికి దూరస్తులు, పునాది మీద కట్టబడిన వారై ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగి
స్థాయిలో ఎంతో తేడా ఉంది. ఎంతో తేడా. గతకాల మందు దేవునికి దూరస్తుడనంటే ఇప్పుడు దేవునికి సమీపస్తుడు. నా ప్రతి అక్కర ఆయనకే చెప్తాను, నా ప్రతి బాధ ఆయనకే చెప్పుకుంటాను. మేము మాట్లాడుకుంటాం, నా ప్రభు నేను మాట్లాడుకుంటాం. మాట్లాడుకో ఆయన చెప్తే నాకు వినబుద్ధి అయింది. ఆయన మాటలు చెవి ఎక్కి చాలా జాగ్రత్తగా వినాలనిపిస్తుంది నాకు. ఇవండి ఆ మాటలు నా మనస్సులోనికి వెళ్తాయి. ఆయన మాటలు నా మనస్సులోకి వెళ్ళినప్పుడు నా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి మా పాస్టర్ మీదే నాకు కోపం వస్తుంది, ఒక్కొక్కసారి వస్తుంది, మరే కోపం వస్తుంది. కానీ ఆ వాక్యం అనేది ఒక ట్యాబ్లెట్ మీద పడిపోయినప్పుడు మళ్ళీ ప్రశాంతంగా అనిపిస్తుంది. మనస్సుకి ఈ వాక్యము ఫలించేటట్టుగా చేస్తుంది. లేకపోతే పట్టుబుద్ధి ఉంది. పాస్టర్ గారు కొడితే పాస్టర్ గారు ఏమైపోయింది, ఏమైపోయింది, చచ్చిపోయింది. నా కోపం అలాంటిది నాకు తెలుసు. ఒక్కొక్కసారి మనస్సు ఏం చేస్తుందంటే వెనకటి జీవితంలో వెళ్ళిపోతాం. దాన్ని సాధారణ బలపరిచే తను పెట్టు అని అంటాడు. ఓరి సైతనా, వాక్యం నా మనసులో ఉంది. జీవమును కృపావరములో నీ భార్యలు నీతో పనివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని సన్మానించమని చర్చలో చెబుతున్నావు. మాటలో కొన్ని భార్యని సన్మానించవా అంతే ఎక్కువగా అయిపోద్ది కోపం. అంటాడు దేవుడు ఇలాంటప్పుడు నీతో అమ్మా ఎదుటి వాళ్ళ మీద తగారాడేటప్పుడు, బూతులు తిట్టేటప్పుడు, విరోధంగా మాట్లాడేటప్పుడు అయ్యా యేసయ్యా నీ మనస్సుతో మాట్లాడతాడా? అమ్మా తప్పు, నువ్వు నీ కోసం నా మాంసయుక్తమైన శరీరాన్ని బలి చేశాను. క్రీస్తు మనస్సును ఐదుగా ధరించుకోరా పట్టాన్ని అని అంటున్నాడా? సాధారణ మనస్సు సాతాన్ని మనస్సును ప్రేరేపించినప్పుడు ప్రేరేపించే పనులు రేగిపోతున్నారు కదా. రేగిపోవడం ఏమంటారు? రెచ్చిపోవడం, చెలరేగిపోవడం. రేగటం వేరు, చెలరేగటం వేరు. ఆ రెచ్చిపోవడం మూడో స్టేజ్ అవ్వాలి. దాని మీద ఎక్కువ రెచ్చిపోవడం కదా. మనస్సు మామూలు మనస్సుకు తగిన ఫలాలు ఫలించకపోతే ప్రశ్న మనస్సు మీద వస్తుంది. కనుక శారీరకంగా ఫలించాలి, మానసికంగా ఫలించాలి. మూడవది ఆత్మీయంగా కూడా ఫలించాలి. శారీరకంగా ఫలించాలంటే ప్రార్థన క్రమంగా రావాలి, వాక్యమే రావాలి. ప్రార్థనకి ఖచ్చితంగా టయానికి భయముతో పరుగులెత్తుతూ రావాలి. అప్పుడు శారీరకంగా ఫలిస్తాం. దేవుడు ఆయన యొక్క మందిరంలో నుంచి దీవెనలు, ఆరోగ్యము, సమృద్ధి ఇస్తాడు, పట్టజాలం ఇస్తాడు ఆయన. రెండవది మానసికంగా ఫలించాలంటే వాక్యం నీ మనస్సులోనికి వెళ్ళాలి. నీ చెవిలో ఉన్న నీ మైండ్లోనికి వెళ్ళి నీ మైండ్లో ఉన్న చెత్తనంతా కాల్చి వేయాలి. మొత్తం కూడా తుగిలి ఆ చెత్తను గ్రహించాలి, పారవేయాలి. ఆత్మీయంగా ఫలించాలంటే పరిశుద్ధాత్మ నీకు ఉండి నిన్ను నడిపించాలి. హల్లెలూయా. ఈ శరీరంగా ఫలించాలి, మానసికంగా ఫలించాలి, ఆత్మీయంగా కూడా ఫలించాలి. ఈ మూడు రకాలుగా ఫలించినప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. కనుక ఇలా బహుగా ఫలించేటువంటి స్థితిలో శారీరకంగా ఫలిస్తున్నావు, ఎందుకంటే క్రమంగా ప్రార్థనకు వస్తున్నావు. నేను వస్తాను, సేవకుడి కాకముందు కూడా నేను వచ్చేవాడు.
నేను ఉద్యోగం చేసుకున్న టైంలో కూడా మార్టి తండ్రి మందిరానికి నేను ఎక్కడ కొట్టపాటులో ఉంటే శనివారానికి అలా నేను చిత్రాలు మందిరంలో ఉండేవాడు. నా భార్యను ముగ్గురు పిల్లల్ని ఒకే సైకిల్ మీద దాదాపు 1 కిలోమీటర్ ఆ గతుకులు రోడ్లు తొక్కుకుంటూ వెళ్ళేవాడు. ఎప్పుడు పడేది మిస్ కాల, ఎక్కడ మిస్ కాల. ఎందుకని నా గుడ్డిలో భయం. ఒక్కరోజు ఒక్క శనివారం నేను పోతే వాక్యం ఉంటుంది, దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాలలో ఏం జరిగిందో దానికి నేను జవాబుదారిని. ఆ ఒక్కరోజు కోల్పోతే ఈ జీవితంలో ఎన్ని రోజులు పోయినా దేవుని సన్నిధిలో ఒక్కరోజు ఒక్క గంట ఒక్క నిమిషం కూడా దేవుని సన్నిధిలో దాటిపోకుండా నువ్వు చూసుకోవాలి. అంత భయపడాలి, అంత భయపడాలి. నువ్వు ఎందును బట్టి నీవు నాకు భయపడవాడవని నాకు అర్థమవుతుందని దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగా నీతో చెప్పాలి. ఎంత నిర్లక్ష్యం అంటే మన వాళ్ళు చూస్తుంటే కడుపు మండిపోతా ఉంటుందండి. నాకు అసలు ఎంత నిర్లక్ష్యం దేవుని సన్నిధి. దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడేమో నాకు తెలియదు. ఎంత నిర్లక్ష్యం అండి దేవుని సన్నిధి అంటే. ప్రభుల మీద నిర్లక్ష్యం ఉంటుంది, తినే ఆహారం మీద నిర్లక్ష్యం ఉంటుంది, బిడ్డల మీద నిర్లక్ష్యం ఉంటుంది. దేవుడు అంతా తీసివేసాడు దృష్టిలో. కనుక నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. ఇంకొక మాటను మీ ముందు పెడతా. ఏమండి, నువ్వు ప్రార్థనకు రాకపోతే నీళ్ళు తగ్గిపోయింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం తగ్గిపోతుంది. మీరు ఇంకా లోకస్తులాగా బ్రతుకుతున్నారని కారణం ఏంటంటే, ఒకటి ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే మందిరంలో ఆయన నీతో మాట్లాడటానికి రెడీగా ఉంటాడు. బలిపీఠం దగ్గర నేను చాలా భయంతి మాట చెప్తున్నాను. 7 గంటల కంటే ఆయన ఖచ్చితంగా బలిపీఠం. నా పిల్లలు ఎవరెవరు వస్తారా, నాకు ఎవరెవరు వాళ్ళ అక్కర్లు చెప్తారా, మరి విజ్ఞాపనలు చేస్తారా, మరి అవసరాల గురించి నాకు మరపెడతారా, వాళ్ళ మరవిద్దామని బలిపీఠం మీద ప్రభు ఆత్మశక్తంగా ఉంటారు. తర్వాత వాళ్ళు ప్రార్థన చేసుకున్న తర్వాత, ప్రభుని వేడుకున్న తర్వాత నా బిడ్డను స్థుతించి ఆరాధిస్తారని ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత కోల్పోతున్నామో మీరు ఒకసారి ఆలోచించాలి. నేను ఏడుస్తా చెబుతున్నాను, మీరు మీ మాటలు ఏడుస్తా. నా హృదయం ఏడుస్తున్న లోపల ఆయన స్థుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన కొనియాడడానికి మనసు లేదా? అమ్మా ఎంత చేసి ప్రాణం పెట్టి శరీరం మాట గతకాలం ముందు దేవునికి దూరస్తులు, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధము భావము కలవారా ఎండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టడానికి. ఎలాంటి మనుషులను మీరు గతకాలం ముందు దేవునికి దూరంగా సైతాన్ని కౌగలించుకొని సైతాన్ని ఒడిలో ఉయ్యాలో మీరు దూరస్తులు, దుష్క్రియల వలన మీ మనస్సులు చెడిపోయినవి, విరోధభావం కలిగిన వారు మీరు. ఏమండి, అలాంటి మిమ్ములను ఆ సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండటానికి నేను బాధ్యతైపోయేది కదా, నిర్దోషులుగా ఉండటానికి నేను దోషులైపోయాను కదా, నిరపరాధులుగా ఉండటానికి నేను అపరాధులైపోయాను కదా. అందుకు నా మాంసయుక్తమైన దేహమందు మరణము వలన మిమ్మల్ని సమాధానం పరుచుకున్న బిడ్డలుగా చేసుకుంటే, అయ్యో ఎంత నిర్లక్ష్యమా నా పిల్లలారా నేనంటే మీకు. ఇలాంటి వారి కోసం నా సమస్తాన్ని దారం పోసి నా బిడ్డలుగా చేసుకుంటే మీరు ఎంత ఘోరంగా మీరు ఉంటున్నారా?
చెయ్యి విడిచి నిన్ను నన్ను పట్టుకోవడానికి ఆయన ప్రాణం పెట్టాడే తల్లి. గుర్తు రావట్లేదా? ఆయన పడిన శ్రమల గుర్తు రావట్లేదా? బైబిల్లో దేవుని సన్నిధికి రావాలంటే యేసయ్య సిలువని కళ్ళ ముందు కనబడాలి. యేసయ్య శ్రమలు, నిందలు, ఆవేదన, భయంకరమైనటువంటి నరక వేదనని కళ్ళ ముందు కనబడాలి. చివరి దినాలని ఎంత చెప్తున్నా కూడా ఒకే నరకానికి పోతాను అన్నట్టు కొంత. కానీ బలిపీఠం మీద నిలబడిన యేసయ్యను ఆరాధించడానికి మనకు మనసు రావట్లేదంటే ఏంటంటే ఏం అనుకోవాలండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొబ్బరించుకుంటున్నాడు. ఆయన బాధ, ఆయన ఆవేదన, ఆయన దుఃఖము మనకు చెప్పుకుంటాడు. నిలిచి ఉన్నారా మీరు నాలో? మీరు ఎందుకు భరించట్లేదు? డాక్టర్ డబ్బులు అందరంటే గుండె డబడబా కొట్టుకుంటుంది కదా. 5వ తారీఖు 10వ తారీఖు వస్తుంది, ఆడించుకుంటారు. రోజు పని చేస్తున్నారుగా, పిల్లలు చేస్తున్నారుగా. 1,00,000 రూపాయలు అంతా ఎంత చేసుకోలేదా? ఏ అంటున్నారా? నేనే రోజుకి 1,000 రూపాయలు తీసుకుని 1,000 రూపాయలు తినేస్తున్నారు. పట్టు నిండా ఒక 500 దాచుకోవాలా బ్యాంకులు కట్టుకోవడానికి. అంటే భరించగల్లా కష్టార్జితమంతా సిద్ధి. ఎందుకంటే దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి పనిచ్చి నన్ను వారమంతా కాపాడుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన చేసి, ప్రార్థన చేసి, స్తుతులు చెల్లించే మనస్సు లేదే. మనస్సు లేదు. నేను వెళ్తున్నాను, నేను పని చేసుకుంటున్నాను, నేను సంపాదించుకుంటున్నాను. నువ్వు సంపాదించుకుంటే నేను వెళ్ళవు. 1,00,000 రూపాయలు కాదు కదా, ఒక 20,000 కూడా బ్యాంకులో వెనకాల ఉండవు. నీకు ఉండవు. రాత్రి మర్మాలు చెప్తున్నాను వినండి. మర్మం ఇవి. మన జీవిత సమస్యలకు, శోధనలకు ఎండిపోయి పారవేయబడి దేవుడు నిర్లక్ష్యం చేయడానికి కారణానివి. ఏమండి, ఆయన మనతో సమాధానపరుచుకొని ఏమండి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుంచి తొలగకుండా ఉండటానికి విశ్వాసమందు నిలిచి ఉంటారంటే విశ్వాసమందు నిలిస్తే, విశ్వాసమందు నిలిచి ఉంటే పైకి వస్తున్నారు. ఆ విశ్వాసం దేవుడి దగ్గరికి ఇంటికి వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒకటి ఫలించాలంటే నిలిచి ఉండాలి. భక్తుడైన యోహాను గారు 1వ పత్రికలో 2వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవరు చదవమ్మా. వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఏలాగో నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబడుటై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. చాలా 28వ వాక్యం కూడా చదువు. అదే కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఏమండి, ఆయన యందు ఎలా ఉండాలంట? ఆయన ఎదుట సిగ్గుపడకుండా, ప్రభువా నేను నువ్వంటే నాకు భలే భయమయ్యా, నువ్వంటే నాకు భలే ప్రేమయ్యా, నువ్వంటే నాకు భలే ఆరాధన అయ్యా. అందుకనే మా ఆయన శనివారం కానీ, ఆదివారం కానీ, బుధవారం కానీ అందరికంటే ముందెళ్ళి నువ్వు చేసిన మేలులన్నీ, వారం అంతా చేసిన మేలులని నేను తలుచుకుంటున్నట్లు ఒకరికి స్తోత్రం ఆయన. అరే పాస్టర్ గారికి డబ్బు వస్తారు. 28వ వచనం ఒకసారి చదువు. కాబట్టి చిన్నపిల్లలారా. ఏ పిల్లలంటే మీరు? చిన్నపిల్లలే, పెద్దలు కాదు. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ఆయన వచ్చే కొత్త ఆయన ఎదురు
ఏనాడు ఆరాధించిన మొక్కలాగా లేదు నీ మొఖం, ఏనాడు స్థుతించిన మొక్కలాగా లేదు నీ మొఖం, నేనంటే అసలు నీకు భయం లేదే. ఇట్లా చూస్తున్నాడు నువ్వు ప్రభు, ఇవన్నీ నీ మనసులో ఉంటాయి. నీకు సిగ్గుతుందా రాదు ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా సిగ్గేస్తాను. ప్రభా నిర్లక్ష్యం చేస్తాను. సిగ్గుపడకుండా ఉంటాయి అంటే నా మనస్సాక్షి నా మీద నేరకుండా చేయకూడదు. హల్లెలూయా, చక్కగా హల్లెలూయా. టైం అయిపోతుందంటే నిజంగా చెప్తున్నా, వస్తాను ఒక అర్జెంటుగా. 7:30 వయసు, 7:30 అవుతుంది, 7 గంటలు అవుతుందనేసరికి ఇక్కడ ఈ దాటి కాసేపు చూస్తూ ఉంటాను. వచ్చే పాటలు తక్కువ కట్టేసేసి ఒకటి నేను రాలేదండి. ఇది కొంచెం తొందర చేస్తాను. దాన్ని పెట్టుబడి వచ్చింది వాళ్ళు చాలా రోజులు ఉంటాయి. ఏమనుకోరు కదా, వచ్చి స్టార్ట్ చేసి మళ్ళీ దాన్ని పూర్తి చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులు మీకు ఎప్పుడన్నా కలిగినాయా? స్నానం చేయడానికి టైం చాలు, వాక్యం చూసుకుంటా ఉంటా టైం అయిపోయింది. అలాగే బట్టలు వేసుకుని వచ్చి మళ్ళీ స్నానం చేసే రోజులు ఉంటాయి. బడాయితీగా ఉంటుందా? భయం నేర్చుకుంటారని చెబుతున్నా, భక్తి నేర్చుకుంటారని చెబుతున్నా. ఇప్పుడు సిగ్గుపడి దేవుని ఎదుట సిగ్గుపడకుండా ఉంటారని చెబుతున్నా. మళ్ళీ చదువమ్మా. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు